నవంబర్ 22 రోజు వనపర్తి జిల్లాకు ట్రాన్స్ఫర్ చేస్తున్నామని చెప్పేసి పత్రికాముఖంగా కలెక్టర్ వాళ్ళందరూ గవర్నమెంట్ ఆర్డర్ చెప్పడం జరిగింది. కానీ తెల్లారే మళ్ళీ వనపర్తికి ట్రాన్స్ఫర్ చేసి తెల్లారి మళ్ళా మన నారాయణపేట జిల్లాకే ట్రాన్స్ఫర్ చేశారు. వనపర్తి నుంచి ఒకటి రోజు కూడా వనపర్తిలో చేయకుండా మళ్ళీ అతన్నే నారాయణపేటకు డిఈఓగా మళ్ళీ తీసుకొచ్చింది. దీని అర్థం ఏంది? సదరు డిఈఓ ఎవరైతున్నారో అఫ్జల్ గని కరప్షన్ కేసుల కింద ఏసీబీ కింద కేసులు బుక్ అయినాయి. ఆయనను తీసుకొచ్చి మళ్ళీ వనపర్తికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, మళ్ళీ వెంటనే నారాయణపేటకు. దీంట్లో ఉన్న మతలబ్ ఏంది? నీ సొంత జిల్లాలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో రేవంత్ రెడ్డి గారికి తెలియదా? అవినీతి అధికారులకు ఎందుకు నువ్వు ఒత్తాసు బలికి ఈ రకంగా చేస్తున్నావు? మళ్ళీ ఈరోజు సీతక్క ఏం మాట్లాడుతున్నది? అధికారులు కూడా కొంతమంది సహకరిస్తున్నారేమని. అధికారులకు మీరు ఇస్తున్న చులకన కారణంగానే ఇవాళ ఈ రకమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు మనకు కనపడతా ఉన్నాయి. తర్వాత విద్యా కమిషన్ సోకాళ్ళు పెద్ద మనుషులు ప్రొఫెసర్లు ఇలా గవర్నమెంట్లో పెత్తనం చేస్తున్న వాళ్ళు విద్యావేత్తలుగా సెల్ఫ్ డిక్లేర్డ్ విద్యావేత్తలు ఆకునూరు మురళి, కోదండరాం ప్రొఫెసర్, పిఎల్ విశ్వేశ్వరరావు ఎందుకు స్పందిస్తలేరు ఈ విద్యా వ్యవస్థ మీద? ఆగమైపోతుంటే చిన్నపిల్లలు చనిపోతూ ఉంటే ఆసుపత్రుల పాలు పడతా ఉంటే ఎందుకు స్పందిస్తలేరు? పెద్ద పెద్ద లెక్చర్స్ ఇస్తుంటారు కదా, ఉపన్యాసాలు ఇస్తుంటారు కదా, మీ మానవ హక్కులు ఎటుపోయినాయి? మీ బాల హక్కులు ఎటుపోయినాయి? కనీసం హాస్టల్స్ని సందర్శించేటువంటి తీరిక కూడా దొరుకుతలేదా? గొప్ప గొప్ప మాటలు మాట్లాడి అధికారం కుర్చీలు రాగానే తాబేదారులుగా ఎందుకు మారిపోయారని చెప్పేసి మేము అడగదలుచుకున్నాం. ఈ రకంగా ఈరోజు సంక్షేమ హాస్టల్స్ అన్నీ కూడా సంక్షోభ హాస్టల్స్గా మారిపోయినాయి. సంక్షేమం లేదు, మొత్తం సంక్షోభమే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అంతకుముందుకున్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారు ఒక విషయం మీ ముందు చెప్పాలి. కేశవగిరి హైదరాబాద్కు చివారులు ఉన్నటువంటి కేశవగిరిలో ప్రభుత్వ స్కూల్లో కేటీఆర్ కొడుకు పేరు హిమాన్షే కదా, కేటీఆర్ కొడుకు దాని తర్వాత ఒక స్కూల్కు పోయి ఇక్కడ పిల్లలకు ఆడపిల్లలకు టాయిలెట్ లేదు, ఆఫీసులలో పిల్లలు కూర్చుంటా ఉన్నారు. ఇంత దీనమైనటువంటి పరిస్థితి ఉందా ప్రభుత్వ పాఠశాలల్లో? ఇదైతే ఎట్లా అని చెప్పేస్తే కేసీఆర్ నాకు ఆదర్శం, కేటీఆర్ నాకు నాకు ముందరకు తీసుకుపోతా ఉన్నాడు, ఆయన నన్ను ముందుకు తీసుకుపోతున్నాడు, ఆయన యొక్క వారసత్వం నేను తీసుకుపోతా, కొట్లాడి నేర్పిండు అని ముసలి కన్నీరు గార్చి ₹1 కోటి ఇచ్చి ఆ స్కూల్ని డెవలప్ చేసి సబితా ఇంద్రారెడ్డి తోటి మంత్రి గారితో ఇనాగ్రేట్ చేయించినావు. ఆ ఒక్కదాన్ని చేస్తే అప్పుడు ఆ రోజు అన్నావు నువ్వు, నీ మధ్యలో మీకు ఆ విషయాన్ని తెలిపితే అక్కడో ఇక్కడో అయితే మేమేం చేయం, మేము అన్ని స్కూళ్ళలో ఎట్లా చేస్తామని చెప్పేసి గొప్పాలు పలికినావు కేసీఆర్. నా మనమడు నా కళ్ళు తెరిపించిండు అన్నావు, ప్రజలలో సింపతి పొందడానికి ప్రయత్నం చేసినావు. కానీ తర్వాత నీవే రకంగా దాన్ని కొనసాగించినవో ఇవాళ కాంగ్రెస్ అదే రకమైనటువంటి రేవంత్ రెడ్డి పరిపాలన కూడా అదే రకంగా కొనసాగుతుంది. ఇంకొక ఆయన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, ఆయన అయితే నోరు వారేసుకొని ఆయన కూడా స్టూడెంట్ లీడర్కి వచ్చిండు. స్టూడెంట్ లీడరు ఎప్పుడు మాట్లాడేటోడు. ఆయన ఏం మాట్లాడుతుందంటే బుద్ధి ఉండాలి ఒక మినిస్టర్ మాట్లాడతాకు. అక్కడో ఇక్కడో ఫుడ్ పాయిజన్ అయితేనే ఉంటుంది, దానికి ఏం పెద్ద లెక్కన. దానికి మేమేం చేస్తాం? బాధ్యతారహిత్యమైనటువంటి అచేతనత్వంలో ఉన్నది ప్రభుత్వం, మినిస్టర్సు ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. ఈ రకంగా శైలజ అన్న అమ్మాయి చనిపోతే మేమేమన్నా కారణమా?
మేమేం చేసినాం అంటే బాధ్యతతోటి ఉన్నారా మినిస్టర్స్, ఏం మాట్లాడుతున్నాము, ఎందుకు మాట్లాడుతున్నాము, మేము మాకు రాక 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చినాము, దీన్ని ఒక సవాల్గా స్వీకరిస్తామన్నటువంటి ఇది లేకుండా పొన్నం ప్రభాకర్ ఓతిరిగా మాట్లాడుతుండు, సీతక్క ఓతిరిగా మాట్లాడుతుంది. మీరు ధైర్యంగా ఉండండి, మేము సంగతి చూస్తామని చెప్పేసి ఓ ముఖ్యమంత్రి ఉడేలు దెబ్బ కొడతా ఉండు. ఆయన ఏది యాక్షన్ లేదు, ఏది లేదు. ఆయన జిల్లాలోనే వరుస ఒకటే స్కూల్లో 3వ అయింది. ఈ రకంగా ఇష్టానుసారంగా గవర్నమెంట్ అనేది అసలు విద్యా వ్యవస్థను గాలికి వదిలేసి ఆగం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప ఒకటి ఉపయోగం ఏం లేదు. దీన్ని పట్టుకొని మన ఇంకొక ప్రతిపక్ష నాయకుడు నాయననేమో ఫామ్ హౌస్లను వండబెట్టిండు, ఈయన ఇక నోటికి వచ్చినట్టు మాట్లాడుతుండు. ఆయనని చాలామంది మనకు తెలుసు